నమస్కారం, నేను కృష్ణకుమార్. వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అల్పపీడనం బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. వైసీపీ నేత మల్లా మల్లిబాబుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల అరెస్టు. కేసు వివరాలను తెలిపిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి. విశాఖలోని భూములను అధికార పక్షం నేతలు కాజేస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ధ్వజం. అంబేద్కర్ విగ్రహం పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న దళిత నేతలు, సంఘాలు వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపిన ఆందోళనకారులు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా రూపొందించుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదల భూములను కాజేయడం లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారని విమర్శించారు. భూములు ఇవ్వకుంటే 22/Aలో పెడతామని ప్రజలను ఎందుకు బెదిరిస్తున్నారని అధికార పక్ష నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. పెందుర్తిలో రైతులు సాగు చేస్తున్న భూములను గ్రీన్ బెల్ట్గా చూపించి అందులో కమర్షియల్ కాంప్లెక్స్ అంటూ మాస్టర్ ప్లాన్లో పేర్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖ ప్రజల భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా అధికార పక్షం పావులు కదుపుతోందని మండిపడ్డారు. వీఎంఆర్డీఏలో అవినీతి పరులకు పెద్దపీట వేయడాన్ని ఆక్షేపించారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, పాసర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తప్పైతే ఖండించారు కదా. నేను 4 పేర్లు చెప్పాను. అయ్యో 16 మంది పొరవచ్చారని చెప్పాలి కదా. ఎందుకు కౌంటర్ ఇవ్వరు? ఇది చాలా టెక్నిక్ అండి. ఇది ఎలాగైనా ప్రశ్నలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా, ఏ నాయకుడు అయినా, ఏ ఉద్యోగం అయినా సరే రిజైన్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. ఎందుకు ఇవ్వరు? కారణం చెప్పండి. అంటే అర్థం చేసుకోవాలి అందరూ కూడా. నేను 4 పేర్లు చెప్పాను. కర్కులలో మకాంలో ఉన్నాను చెప్పాను. నేను సర్కులలో నాకేం సంబంధం? నా మాట ఎందుకు వెళ్ళలేదా? అంటే దొంగలు దొరుకుతారని మీరు ఏమైతే చెప్పుకోండి, మీరు ప్రశ్నలో ఏం చెప్పుకోండి. మాకేమీ పర్లేదు, మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మేము ఎందుకు దొంగ పనులు చేస్తూ ఉంటారు. అధికారులు ఉన్నారు. మీరు సూర్యకాలను అడిగామన్నా చెప్పాలి కదా ఆవిడ. అయ్యా నేను సాంప్రదాయ ప్రకారం వెళ్ళాను. బాధ్యత ఒక ఎక్స్-ఎమ్మెల్యే, ఒక ఎక్స్-మాజీ మంత్రి వెళ్ళి ఒక కార్పొరేటర్ వెళ్ళి అడిగినప్పుడు, 3 సిట్టింగ్ కార్పొరేట్ అడిగినప్పుడు తప్పని భరోసా చేయాలని చెప్పాలి కదా సూర్యకాల. ఎందుకు మాట్లాడదు? ఎండోమెంట్ ఉన్నటువంటి ఆ శాంతి ఇసుక చేసింది పాప ఆయన ఆన్సర్ చేశారు. ఎవరైతే కోటి డబ్బులు తిన్నాడో ఆయన ఆన్సర్ చేశారు. ప్రతి చిత్రం ఇది. ఇప్పుడు దొంగనేమో కాపాడి మొత్తం పాప ఏమో దొంగతనం జరిగినటువంటి వ్యక్తులేమో అరెస్ట్ చేస్తారు ఈ గవర్నమెంట్. ఎందుకు మాట్లాడరు? అయ్యో నేను రైడింగ్ బాగా చేస్తున్నాను, నిస్వార్థంగా చేస్తున్నానని చెప్పి స్వరూపాలని చెప్పదు. మరి అది నిన్న ఒక ట్వీట్ చేసింది, సంతోషం. అది విషయం ఆశపట్టుకుంటాను. నేను సుజనా గారు ఏమనుకుంటారో ఒక ట్వీట్ చేశాను. ఐఎమ్ హ్యాపీ. నేను నిర్భయంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను, చూసే ఉంటారు కదా. ట్వీట్ చేశారు ఆవిడ. అందరూ సంతోషిస్తున్నాను ఆవిడని. ఎందుకంటాను చూడండి, ఇది కూడా చెప్పండి. అవునా కాదు? మాస్టర్ ఉందో చెప్పానండి. 22లో తప్పించారో చెప్పనుకోండి. మేము ముగ్గురు కొన్నాళ్ళు కనుకోండి. ఎస్సీ దగ్గర ₹1,00,000 ఉంటుంది సెంట్. అక్కడ గజం చాలా కాస్ట్లీ అండి. అది అక్కడ మధ్యలో 1000 గజాలు స్కూల్ ఉంది. ఆయన బిల్డింగ్ కనుకోండి. నేను చెప్పింది వాస్తవం కాదు, చెక్ చేయండి. ప్రస్తుతం తెలియదు. అప్పుడు మాట్లాడదాం. ఏ కొంచెం చూద్దాం. రేపు మా కౌంటర్ కదా చూద్దాం. ఏం చేస్తారు? ఎస్, ఏదో మిషనరీ మొత్తం స్కూల్ ఉందమ్మా. తీసుకెళ్ళండి సార్. నేను తీసుకెళ్ళమ్మా. ఇంటికి భోజనం వెళ్ళక్కర్లేదు. అలా ఉన్నాయి. నిజంగా ఎన్ని వీలుపట్ల వరకు వెళ్ళాలనుకుంటే ఇక నేను ఇంటికి వెళ్ళక్కర్లేదు, భోజనం వెళ్ళక, స్నానం చేయనక్కర్లేదు. అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మాస్టర్ ప్లాన్లో మీరు ప్రతి కోణం చూడండి. ఎంతో మంది స్వార్థ స్వలాభం తయారు చేశారండి. మా కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నాయి. ఇంకా మీరు చూసే ఉంటారు. సింపుల్. నేను చెప్పాను కదా, పెనగారి రోడ్డు మీకు తెలుసు కదా, 69 రోడ్డు తెలుసు కదా మీకు. తర్వాత సబ్బారు నుంచి ఒక రోడ్డు రాయపూర్కి వెళ్తుంది తెలుసు కదా. నిన్నే 100 కోట్లు చేశారమ్మ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 100 కోట్లు చేశారు ఉన్నాయి.
అది రోడ్ వెళ్తుంది కదా. ఈ మధ్యలో రోడ్డు ఎందుకంటే పినగారి ఊర్లో నుంచి ఆ పక్క మీకు తెలుసు కదా, మాకు మన పేరు వస్తుంది అనుకోకుండా వస్తుంది. మళ్ళీ కాలేజీ ఉంది కదా, కాలేజీ పైన కొత్త వలస రోడ్డు అంటే చెప్పండి నాకు. ఇన్ని రోడ్లు ఇక్కడ 6 లేన్ ఉంది. అంకాల అనంతపురం సబ్బా నుంచి ఏమో కొత్త వలసకేమో ఓ రోడ్డు వెళ్తుంది, రాబోతుంది. మనం కూడా రిలీజ్ చేసేది నిన్న. చీరానగర్ నుంచి సబ్బానికి రోడ్డు వస్తుంది, పినగాల నుంచి కేకోరమ రోడ్డు ఉంది. ఆ మధ్య నుంచి ఒక 80 ఫీట్ రోడ్డు అంటే అక్కడ మధ్యలో 2 లేఅవుట్లు ఉన్నాయి. ఆల్మోట్ ఇది ఇంత స్పష్టంగా ఇంత భయంకరంగా దొంగతనాలు దొరుకుతూ ఉంటే సిగ్గులేదండి. విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబుపై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితులను అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 3న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబుపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన కంచిపాటి నాగఉదయ్ సాయి కుమార్, వేగి పాపారావు, అద్దేపల్లి శంకర్రావు అనే ముగ్గురు దాడికి పాల్పడినట్లు తేలిందని అన్నారు. నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలియజేశారు. ఇందులో A1గా కంకిపాటి ఉదయ్ కుమార్, A2గా వేగి పాపారావు, A3గా అద్దేపల్లి శంకర్రావులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉదయ్ కుమార్, పాపారావులు బుల్లిబాబుపై అటాక్ చేసేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాకు తెలిపారు. 3rd సెప్టెంబర్ 2021 ఒక ఈవినింగ్ 6 o'clockకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దట్ ఆ ఊరిలో మల్లా బుల్లిబాబు అనే వ్యక్తి పైన 307 అంటే హత్యాయత్నం జరిగిందని చెప్పేసి మనకు ఒక కంప్లైంట్ జరిగింది. దానిపైన మనం ఒక కేసు కూడా రిజిస్టర్ చేసాం. 307, 341, 34 సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక 3 ముద్దాయిల్ని దాంట్లో అరెస్ట్ చేశాము. వారి పేర్లు A1 కంచిపాటి నాగ ఉదయ్ సాయి కుమార్ ఎలియాస్ ఉదయ్, A2 వేగి పాపారావు, A3 అద్దేపల్లి శంకర్రావు. సో వీరి రోల్స్ గురించి చెప్పుకుంటే మనకి A1, A2 ముందు నుంచి కూడా కొంచెం క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నారు. వీరు కొద్ది రోజులుగా ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఈ మల్లా బుల్లిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన మీద అటాక్ ఆయన హత్య చేయాలనే ఒక ఉద్దేశంతో వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. A1, A2 అంటే A2 వేగి పాపారావు అతను రిపీటెడ్గా ఇతను ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరికి కూడా విక్టిమ్తో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయి, పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి. దాంతో ఇద్దరు కలిపి ఏదో విధంగా అతన్ని ఎలిమినేట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. దాని ప్రకారం వాళ్ళు కొద్ది రోజులుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒక కత్తి కూడా కొని తెచ్చిపెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. ఎప్పుడైతే విక్టిమ్ ఆ రూట్లో వెళ్తున్నారో A1 వారిని అడ్డగించి వారిపై అటాక్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అతను అక్కడి నుంచి A1 పారిపోతున్న క్రమంలో అతను ఆఫెన్స్ టైంలో యూజ్ చేసిన బట్టలు కానీ ఆ బట్టల్ని స్క్రీన్ చేసే విధంగా అట్ ద సేమ్ టైం అతనికి వేరే బట్టలు ఇచ్చి A3 అతను సహకరించారు. కొన్ని డబ్బులు కూడా ఇచ్చి అతను ఎస్కేప్ అవ్వడానికి సహకరించారు. A1కి A2 రిపీటెడ్గా ఇన్స్టిగేషన్ చేస్తూ నువ్వు అతన్ని ఎలిమినేట్ చేస్తే మనకి నీ కుటుంబానికి అన్నీ నేను చూసుకుంటాము, బెయిల్ అన్నీ కూడా మీకు తెప్పిస్తాము అని కూడా వారికి చెప్పడం జరిగింది. దాని మీద A1, A2 ఇద్దరు కూడా కలిపి ప్లాన్ చేసి ఇది చేశారు. A3 వారికి ఈ A1 ఎవరైతే ఉన్నారో వారు ఎస్కేప్ అవ్వడానికి వారికి మనీ సహకారం కాకుండా బట్టలు సహకారం చేసి అట్ ద సేమ్ టైం క్రైమ్ టైంలో వాళ్ళు ఏదైతే బట్టలు యూజ్ చేశారో వాటిని స్క్రీన్ చేయడానికి అన్నిటికీ హెల్ప్ చేశారు. సో ఈ విధంగా మనం ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా కూడా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వెరిఫై చేస్తాం. హిందువుల పట్ల జగన్ సర్కార్ నిరంకుశ వైఖరిని అనుసరిస్తోందని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని విమర్శించారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించరాదంటూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి పావని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం మతపరమైన విధానాలను విడనాడి లౌకిక విధానాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. హిందువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయక చవితి ఉత్సవాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బహిరంగ స్థలాలలో వినాయక ఉత్సవాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. 97వ వార్డులో చోటు చేసుకున్న ఘటన పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. చినముష్డివాడ వద్ద నిర్వహిస్తున్న దీక్ష శిబిరం వద్ద దళిత సంఘాల నాయకులు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు POW నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండించారు. ఇప్పటికైనా దోషులను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ విశ్వనాథం, LS అబ్దుల్ రహీం, M శంకర్, దళిత విముక్తి B అప్పారావు, సన్యాసమ్మ, POW లక్ష్మి, ANM S రవి తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని తొలగించడం అంటే దళితుల యొక్క పేద ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడం కోసం చేసిన ప్రయత్నం మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజు అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ, ప్రధానంగా రెవెన్యూ MRO కానీ ఆ రోజులు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము కోరుకునేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇక్కడే విగ్రహ ప్రతిష్టాపన చేస్తాం మీరు అవకాశం ఇస్తే, అదే క్రమంలో భూమి ఎవరిదైనప్పటికీ కూడా ఒకవేళ మరి వాళ్ళకి మేము ఆల్టర్నేటివ్ కూడా చూపించి ఇక్కడ ఒక అంబేద్కర్ భవనాన్ని మేము శాశ్వతంగా కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితుల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున రోజు ప్రకటనలు ఇస్తూ ఉన్నారో దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని నిజంగా ప్రాక్టికల్గా, ఎందుకంటే ఇదే మండలంలో మరి 3 కేసులు జరిగినాయి, దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. అది కూడా నిన్న ప్రస్తావించారు ఇక్కడ ఎమ్మెల్యే గారు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పలానా కేసులో చేశారు, మందలించారు కనుక నేను సీరియస్గా తీసుకుంటానని చెప్పేసి మా ముందే ఎస్ఐ గారిని పిలిచి ఎస్ఐ గారిని గట్టిగా మందలించి మీరు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, SC/ST కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఎస్ఐ ముందు చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఏమన్నారంటే, మేము ఇంట్రాగేషన్లో అన్ని పకడ్బందీగా తయారు చేస్తున్నాం, కంపల్సరీగా మేము కేసులు పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన చెప్పడం అనేది కూడా జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ తొలగించి 5 రోజులు అయింది. ఇప్పటికొచ్చి ప్రభుత్వం కానీ, రెవెన్యూ కానీ ఈ రోజుకి 6 రోజులు ఎవరిలో కూడా కనీసం స్పందన లేదు. పైన బూటకు ప్రకటనలు, బూటకు మాటలు, బూటకు ఇవి ఎక్కువగా చెప్తారే కానీ ఎంత ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉంటున్నారో తెలియటం లేదు. ఊరు నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం సిగ్గు లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మేము పెద్ద ఎత్తున ఎవరు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి దోషులు ఎవరనేది కఠినంగా శిక్షించాలి అనే దీంతో వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడ అంబేద్కర్ ఇక్కడ శిబిరం దగ్గర నుంచి చిన్న ముసలివాడ మీదుగా పెందుర్తి వరకు ర్యాలీగా వెళ్ళి దోషులు అరెస్ట్ అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర అవుట్సోర్సింగ్ కార్మికుల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన వైసీపీ నేత బోగాది సన్యాసిరావుని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఘనంగా సత్కరించారు. సాలువా వేసి జ్ఞాపికను అందజేశారు. గాజువాక TNR మండపంలో జరిగిన అభినందన సభలో సన్యాసిరావుని ఎమ్మెల్యేతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసేవారిని అధిష్టానం గుర్తిస్తుందని తెలిపారు. తగిన సమయంలో సముచితమైన స్థానాన్ని సీఎం జగన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సన్యాసరావు డైరెక్టర్గా అవుట్సోర్సింగ్ కార్మికులకు సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజకుల కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేయలేదు. అలాగే మైనారిటీస్ కూడా మనం రెస్పెక్ట్ చేయలేదు. మైనారిటీ ఎవరో కూడా ఇంట్లో ఎవరు కూడా ఎవరో కాదు మాకు పెద్ద విషయం ఇస్తే లాస్ట్కి మన ఇంద్రాన్ని ఎవరన్నా తయారు చేసి మైనారిటీ తయారు చేస్తే మైనారిటీ 50% మైనారిటీ కలవస్తాం. ఇలా కర్మాగారి కొడుక్కి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావాలని అతనికి ఇవ్వడానికి అయితే మీకు ఇవ్వడానికి జరగదు, మీకు మీ కాలు పెట్టుకున్నానంటే నా రాజ్యంలో కొడుకున్నారు మీ ఇంట్లో రాజు ఇష్టంగా కొడుకోవాలి మీ దయ లేకపోతే నాయన కానీ నాకు ఆశిస్తాను. జగన్మోహన్ సార్ తీసుకొచ్చి దేవుడి మాట నిర్ణయించట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ బాగా చూస్తున్నాను, మళ్ళీ పోతారు మీ కాలు పెట్టుకున్నారు నాణ్యమంటే అప్పుడు రాజధాని పేరుతో 100 ఎకరాల భూమిని వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలోని భూములను దోచుకుంటున్నారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు విశాఖలోని విలువైన భూములను దోచుకుంటున్నారని తెలిపారు. వైసీపీ నేతలను భూగజ దొంగలుగా అభివర్ణించారు. విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం వేసి అత్యంత విలువైన భూములను కాజేస్తున్నారని ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన యలమంచిలి ఎమ్మెల్యేతో పాటు పలువురు వైసీపీ నేతలు మధురవాడలో విలువైన భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో కాజేసేందుకు ప్రయత్నించారని అన్నారు. స్థల యజమాని భార్య ఫిర్యాదు చేయడంతో వైసీపీ నేతల భూభాగోతం బయటపడిందని పేర్కొన్నారు. ఆంగ్లేయుల తరహాలో విశాఖలోని విలువైన భూములను దోచుకోవడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల భూ కబ్జాల వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. మధురవాడ ఘటనతో పాటు డాక్టర్స్ కాలనీలో సింహాచలం దేవస్థానానికి చెందిన భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మించిన ఎమ్మెల్యే కన్నబాబు రాజుని తక్షణమే అరెస్టు చేయాలని పాసర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. వితౌట్ డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ పెట్టుకొని అతను ఏ రకంగా ముద్రేస్తారు, దాన్ని మరి సబ్ రిజిస్టర్కి ఏ రకంగా పంపిస్తారు. మరి దీని వెనకాతల మరి ఎవరైతే ఎమ్మెల్యే గారు, మహా ఎమ్మెల్యే అతను కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు సింహాచలం భూములు ఈ రోజున ఒక గజం 2 లక్షలు విలువైనటువంటి 750 గజాల సీతమ్మదారులో కొట్టేసిన వ్యక్తి అతను కన్నబాబు రాజు గారు. అదే వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా మరి అడ్వాన్స్ ఇచ్చాను, మోసపోయానని కబుర్లు చెప్తున్నారు. 120 కోట్లు విలువైన భూమి 19 కోట్లకు కొట్టేస్తారా? ఇదెక్కడ ధర్మం అండి? ఈ భూమి ఎవరి ధైర్యంతో మీరు తీసుకోవడానికి ముందుకెళ్ళారు? ఆ ధైర్యమే మీ విజయసాయిరెడ్డి గారు. తక్షణమే ఆ కన్నబాబు రాజు గారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫోర్జరీలు చేసిన వాళ్ళందరూ ఎలా పుట్టుకొస్తున్నారు? మీలాంటి నాయకుల వల్లే పుట్టుకొస్తున్నారు, మీలాంటి వ్యక్తుల వల్లే పుట్టుకొస్తున్నారు. ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఈ రోజున మరి ప్రపంచ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఇక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి మరి ఉంటే ఆ వాళ్ళకి నమ్మకం అనేది పోగొట్టి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని మరి వీళ్ళు దూరం చేస్తూ మరి ఈ రోజున విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తారంట. అలాంటి తీసుకొస్తానన్న వ్యక్తులు విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. తెల్లారితే మర్డర్లు, తెల్లారితే రేపులు, తెల్లారితే భూకుంభకోణాలు. ఇదేనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి అర్హతలు? పాత్రికేయులు తమ ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పాత్రికేయుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్జేడీ మైదానంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. ఫైనల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అతిథులు ముందుగా పరిచయం చేసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన
పాత్రికేయులకు కాస్త మానసిక ఉల్లాసం కలుగుతోందని పేర్కొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు మాట్లాడుతూ భవిష్యత్తులో పాత్రికేయుల కోసం క్రీడా పోటీలను విస్తృతంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు ఓబులం ప్రసాద్, శ్రీనాథ్ రెడ్డి, తలారి రెడ్డప్ప, వాల్మీకి నాగరాజు, రత్నాకర్, శివ, శంకరయ్య, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర వారియర్స్ జట్టు రన్నర్స్గా గెలిచింది. ఆవిడ పేరు మీద ఈ టోర్నమెంట్ జరగడం చాలా గొప్ప విషయం. మా విజయ్ ఎప్పుడు చెప్తుంటాడు, అన్న అనంతపూర్లో మ్యాచ్ పెడదాం, నీకు బడ్డేనే అవుతుంది విజయ్. వైజాగ్లో అయితే ఎంపీసీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంటే మా పల్లి సార్ ఉంటే చాలు అన్న, ఇంకేం అక్కర్లేదన్న. లాస్ట్ మ్యాచ్ పెట్టినప్పుడు చెప్పాను, విజయ్ కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందంటే పల్లి సార్ నాకు సైకి ఇచ్చారన్న, అది అమ్ముతానన్న, అది అమ్మి మన జర్నలిస్టులు అందరూ పలుకుతారన్న, పల్లి సార్కి కృతజ్ఞతగా ఈ టోర్నమెంట్ పడతారన్న. ఏటో బంధం పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మా విజయ్కి ఉన్న బంధం ఏంటో తెలియదు, కానీ ఆయన దయ వల్ల, మా విజయ్ దయ వల్ల ఈ కరోనాలో చాలా దూరంగా మేమందరం మళ్ళీ ఏకమయ్యామంటే కేవలం అనంతపూర్ జిల్లా యొక్క గొప్పతనం. అనంతపూర్ జిల్లాలో ఉన్న మాజీయా ప్రస్తుతమా అని పక్కన పెడితే ఏనుగు ఇప్పుడు ఏనుగే, అది మాజీ అయినా ఏజీ అయినా. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆ రోజు నేర్చుకునేటప్పుడు కూడా మీకు ఏం కావాలని చేస్తారన్నారు. ఈరోజు కూడా విజయ్ ఎలా చేస్తారు అని అంటే సార్తో మాట్లాడాను, మేడం గారి పేరు మెంబర్ పేరు మీద చేద్దామని అనగానే హ్యాపీ. ఈ కరోనా టైంలో చాలా మంది రావడానికి ఇష్టపడతారు సార్, అయినా మాతో కుటుంబం సార్, ఈ అందరూ రియల్ జర్నలిస్ట్ అండి, నాట్ ప్రొఫెషనల్స్ ఎవరు కాదండి, అందరూ జర్నలిస్టులే. కానీ ఒక 6 రోజుల ముందు అందరూ ప్రాక్టీస్ చేస్తారు, చక్కగా ఆడతారు. పల్లె గారికి తెలుసు, చాలాసార్లు చూశారు. ఏం సార్, వైజాగ్ రైల్వే స్టేడియంలో కూడా మీరు చూశారు. సో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారికి, మన ఫకీరప్ప గారికి చాలామంది పరిచయం ఇక్కడ, నాగమణి గారు, మా అమిత్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలో. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. ప్రతి ఒక్కరూ పండుగలను కాలుష్యరహితంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లాలో చేయూత ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని అన్నారు. గతంలో అత్యధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు వినియోగించి తయారు చేసిన గణనాథ విగ్రహాలను భక్తులు పూజించేవారని అన్నారు.
దీనివల్ల విపరీతంగా కాలుష్యం పెరిగేదని, ప్రజలు చైతన్యవంతులై మట్టి విగ్రహాలను అధికంగా వినియోగించడం వలన పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఓకే, 1 by 1 ఓకే. హిందువులు పూజించే మొట్టమొదట పూజ ఏదైతే ఉందో అది గణపతి యొక్క చతుర్థి. అయితే ఆ పూజను పురస్కరించుకొని చేయూత ఫౌండేషన్ మరియు వ్యాట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు భారతదేశ ప్రజలందరూ కూడా కరోనాను ప్రాలదోరి వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది వనంగుడి వద్ద. అయితే దీనికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా మన పాల్గొట్ల శ్రావణి గారు పాల్గొన్నారు. అయితే మట్టి వినాయకుని ఎందుకు పూజించాలంటే ప్లాస్టర్ ఆఫ్ పారిసెస్ని పూజించడం వల్ల, దాన్ని తయారు చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. దీనివల్ల మంచినీరు, గాలి, మట్టి అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. ఇలా కలుషితం అవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యానికి, అనారోగ్యానికి ఎన్నో విధాలుగా దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ ప్రజలు కూడా మట్టి విగ్రహాన్ని పూజించి ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా పొందాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ మొదటి పూజ కార్యక్రమం ఎందుకంటే గణపతిని పూజిస్తాం, మనం ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా గణపతి యొక్క ఆశీస్సులు మనకు అందరికీ అందాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని రహదారులు ఏమాత్రం రాకపోకలు సాగించేందుకు అనువుగా లేవని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరాపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లపై రాకపోకలు సాగించాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేపట్టేందుకు జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విఫలమైతే పొత్తులతో సంబంధం లేకుండా సూటిగా తమ పార్టీ నిలదీస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు భూములు కాజేసేందుకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. మీడియా సమావేశంలో జనసేన నేతలు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు బీజేపీ ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఒక ఐడియా ఉంటుంది. ఈ టైంలో ఆ టైం పెట్టారంటే ఆ టైంకి అలా ఆ మార్క్ని మీరు తెచ్చుకోండి, అంతేగాని మేము మేము ఐడెంటిఫై చేస్తాం. అందుకే బీజేపీకి వెళ్తాం తగ్గట్టుందని మేము బీజేపీకి వెళ్ళాం. ఓకేనా? ఈ రాష్ట్రంలో మరి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఒక అవకాశం అని చెప్పి ఇచ్చిన పాపానికి ఈరోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చెప్పేవి చేసేవి అన్ని మోసాలు లెక్కన కనపడుతున్నాయి. నిన్న పాపం పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారును R&B మినిస్టర్ గారు పాపం ఆయన పేరు కూడా మాకు తెలియదు, నిన్నే పాపం తెలిసింది అందరికీ, శంకర్ నారాయణ గారు అంట. ఆయన వీళ్ళిద్దరు కూడా మరి వెనకాతల మొత్తం పిక్చర్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి చెప్పడం జరిగింది. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒక పెద్ద మనిషి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమందిని గౌరవిస్తూ ఉంటే అందులో అతను కూడా ఒక అతను అబద్ధాలు చెప్పడం రాక పాపము నేనంతా కూడా బెక్కు మనిషి సరిగా మాట్లాడడం కూడా మాట్లాడలేకపోయాడు. అంత పెద్ద ఆయన చిన్న పిల్లవాళ్ళలాగా, చాలా చిన్న పిల్లవాళ్ళలాగా పాపం మాటలు రాని వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడారు. అయితే ఇందులోని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక తోక పార్టీ అని చెప్పి మాట్లాడటం చిన్న బాధాకరం. ఎందుకంటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి మాట్లాడాలా. తెలుగుదేశం ఉందంటే నేను ఆయన ప్రెస్ మీట్ అంతా చూసాను, మీరేం చేస్తున్నారు, మీరేం చేశారు అని అడుగుతా ఉంటే తెలుగుదేశం ఏం చేసిందని చెప్తా ఉన్నారు. సరే, తెలుగుదేశం ఏం చేసిందో ప్రజలకు తెలుసు, మీరేం చేశారో ప్రజలకు తెలుసు. మీకు చెప్పమంటే చెప్పండి, మేము చెప్తాం. ప్రతి ఒక్కరిని మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మేమేమని తెలుగుదేశం ఆ రోజు వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా ఎక్కడెక్కడ తప్పులు చేశారో మేము ఎత్తి చూపించాం.
ఎన్ని మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ లేకపోతే ఆర్ఎన్బి మినిస్టర్ కానీ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ ప్రజల ముందుకి ప్రెస్ ముందు నించొని చెప్పారో అవన్నీ కూడా బెక్కుతూ మాట్లాడారు. వాస్తవాలు ఏమీ లేవు అందులో. ఆయన ఏమన్నారంటే మొత్తానికి కొన్ని 6,400 కోట్లతో 3,000 కిలోమీటర్లు మేము డెవలప్ చేస్తున్నాం అన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మేము తెచ్చేసామన్నారు. యాక్చువల్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలుగుదేశం టైంలోనే అది ఓకే అయిపోయింది. అది కూడా మాట్లాడడం లేదు. ఈరోజు అవి ఏంటంటే మండల్ టు జిల్లా వరకు అవి కనెక్టివిటీ రోడ్స్ కోసం పెట్టారు. ఈ రోజు వరకు టెండర్ అవ్వలేదు. టెండర్కి ఎవడో రావట్లేదు. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలకు పాల్పడిన చోరుణ్ణి అచ్యుతాపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి దొంగిలించిన సొత్తును ఎస్ఐ ఉపేంద్ర స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి సిసిఎస్ డిఎస్పీ డిఎస్ఆర్ మూర్తి మీడియాకు తెలిపారు. నిందితుడైన ధర్మాన దుర్గాప్రసాద్ను కొండకర్ల జంక్షన్లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గత 6 సంవత్సరాల నుంచి అనేక చోరీలకు పాల్పడిన నిందితుడి నుంచి 9 తులాల బంగారం, 1 కేజీ వెండి, 3 టీవీలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రికవరీ చేసుకున్న సొత్తు సుమారు 5.35 లక్షలుగా పేర్కొన్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. థ్యాంక్ యూ. లేట్ అయింది రెండు దొంగతనాలు, అలాగే అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో 2 దొంగతనాలు, అలాగే మన పక్క జిల్లా కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, అలాగే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో 1 కేసు, తర్వాత ఇంద్రంపాలెం పోలీస్ స్టేషన్లో 1 కేసు. మొత్తం 7 కేసులకు సంబంధించి ముద్దాయి ధర్మాడి దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఈయనది కాకినాడ. ఈయన లేబర్ వర్క్ అది చేస్తుంటాడు. అంటే రేకుల షెడ్లు అవి కన్స్ట్రక్షన్లో ఒక లేబర్గా పనిచేస్తుంటాడు. పనిచేస్తూ ఈ ఖర్చులకు అలవాటు పడి, వ్యసనాలకు అలవాటు పడి సంపాదన మార్గం లేకపోవడం వల్ల ఈ రకంగా దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు. ఇందులో మనకి దొరికిన వస్తువులకి సుమారుగా ఒక 9 తులాల బంగారపు వస్తువులు ఈ మొత్తం 7 కేసుల్లో, అలాగే 1 కేజీ వెండి వస్తువులు, అలాగే ఒక 2 మోటార్ సైకిళ్ళు, అలాగే 3 టీవీలు ఈ దగ్గర నుంచి చోరీ సొత్తుగా రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని మన అచ్యుతాపురం ఎస్ఐ ఉపేంద్ర గారు వాళ్ళ టీంతో పాటు మా అసిస్టెన్స్ తీసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కోర్టులో ప్రవేశపెట్టి ఫర్దర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఈయన్ని పట్టుకునేది కొండకర్ల జంక్షన్. ఈయన సుమారుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. ఈయనకి అక్కడ కూడా కేసులు ఉన్నాయి. కాకినాడ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. గతంలో అక్కడ పాత హిస్టరీ షీట్ ఉంది. వాల్యూ 5,35,000 5,35,000 విలువ. పోయింది కూడా అంతే. 100% రికవరీ చేసి వాళ్ళకి అప్పగించారు. హిందువులందరూ ఎంతో పవిత్రంగా పూజించే వినాయక చవితి సంబరాలు పురవీధుల్లో జరుపుకోకూడదని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు PBVSN రాజు డిమాండ్ చేశారు. ఇరువాడ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుచ్చిరాజు మాట్లాడుతూ క్రైస్తవ దేవాలయాలకు, ముస్లిం మసీదులకు వేలాది మంది భక్తులు వెళ్తున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కరోనా అడ్డుపెట్టుకొని పండగ చేసుకోవద్దు అనడంపై మండిపడ్డారు. హిందువుల పర్వదినాల్లో మొట్టమొదటి పండగ వినాయక చవితి వీధిలో వేదికలు నెలకొల్పి ఘనంగా చేసుకోవటం ఆచారంగా వస్తోందని,
యువత ఎంతో ఉత్సాహంగా చేసుకునే ఈ పండుగను ప్రభుత్వం అడ్డుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి కోసం ఎందరో కళాకారులు, శిల్ప కళాకారులు సంవత్సరాల కొలది విగ్రహాలు తయారు చేసి ఈ పండుగ వస్తాదని ఎంతో సంతోషంగా ఉండి 10 రూపాయల వడ్డీలకే డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టి తయారు చేసి ఎదురు చూస్తారు. కానీ ఈ శిల్ప కళాకారులు అందరూ ఈ వినాయక చవితి ఆపేయడం వల్ల చాలా ఇబ్బంది పడి ప్రాణాలు కూడా కోల్పోయేంత వరకు వాళ్ళ పరిస్థితి వస్తుందని తెలియపరుస్తూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాయక చవితి ఆదేశాలు ఇచ్చి వినాయక చవితి జరిపించుకోవాలని చెప్తారని కోరుకుంటూ, అలాగే కోవిడ్ నిబంధనలతో అందరినీ మాస్క్ పెట్టుకొని అందరూ సాంప్రదాయంగా వినాయక చవితి జరిపించాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నాను. తమ పార్టీ నేత మల్లా బుల్లిబాబుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల వెనుక ఏ రాజకీయ నేతల హస్తం ఉందో పోలీసులు నిగ్గు తేల్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలైన నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ వైసీపీ నేతలు అనకాపల్లి డీఎస్పీ శ్రావణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మందపాటి జానక రామరాజు, గొర్రె సూరిబాబు మీడియాతో మాట్లాడారు. బుల్లిబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో ఎటువంటి నేర చరిత్ర లేని నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారంటే నమ్మలేకపోతున్నామని పేర్కొన్నారు. వారి వెనుక ఎవరున్నారో దర్యాప్తులో బయటకు లాగి వారిని కటకటాల వెనక్కి నెట్టాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, కసింకోట మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ నెల 3వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా మరి కసింకోట గ్రామ సర్పంచ్గా వ్యవహరించి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులైన మల్ల బుల్లిబాబు గారిపై జరిగిన హత్యా ప్రయత్నం గురించి మనందరికీ తెలిసినదే. మరి హత్యా ప్రయత్నం రోజున మరి అదృష్టవశాత్తు ఆయన ఆ భగవంతుని తాలూకా ఆశీస్సులతో బయటపడ్డాడు. కానీ ఆ జరిగిన పరిస్థితి చూస్తే మరి చేతివేళ్ళు ఆయన తలపై అడ్డు పెట్టుకోకుండా ఉంటే ఆయన అక్కడ స్పాట్లోనే మృతి చెందిన విషయం అక్కడ జరిగిన సంఘటన తాలూకా పరిస్థితిని చూస్తే మనకు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఈ సంఘటన గురించి మా సోదరులు ఎవరైతే మా కసింకోట మండల పార్టీ అధ్యక్షులు కానీ అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు చెప్పినట్లుగా ఒక 25,000 వ్యక్తి గతంలో ఇటువంటి రౌడీ షీటర్స్గా కానీ ఎటువంటి కేసులు లేని నేర చరిత్ర లేని వ్యక్తి ఈరోజు ఈ తాలూకా సంఘటనకి వచ్చాడు అంటే దీంట్లో ఏదైనా కుట్ర ఉండవచ్చు అని వాళ్ళ కుటుంబ సభ్యులు, కసింకోట గ్రామం ప్రజలు ఎవరైతే బుల్లిబాబు గారిని అభినందిస్తారో వాళ్ళు, మా వైసీపీ కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు ఈ తాలూకా ఈ కుట్రకోణం. ఎందుకంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం జిల్లా అంటే ప్రశాంతతకు మారిపోయారు. ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతం ప్రశాంతతకు మారిపోయారు. మరి ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ప్రజల తాలూకా ఇష్టాలతో అనేక ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి హత్యా సంఘటనలు కానీ హత్యా ప్రయత్నానికి జరిగిన సంఘటనలు కూడా ఎప్పుడు అనకాపల్లిలో లేవడానికి ప్రశాంత వాతావరణం అని చెప్పడానికి నిదర్శనం. కానీ ఆ ప్రశాంత వాతావరణానికి భిన్నంగా ఈ రోజున అనకాపల్లి నియోజకవర్గంలో మరి కసింకోట హెడ్ క్వార్టర్లో మా పార్టీ అధికార పార్టీ నాయకుడు మరి ఇండిపెండెంట్గా ఈ ప్రాంతంలో గెలిచాడంటే అతనికి ఎంత ప్రజాదరణ ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఈ తాలూకా దాంట్లో ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో ఆ వ్యక్తులే కాకుండా ఏదైనా రాజకీయ కోణం కానీ కుట్ర కోణం ఉంటే దాని నుంచి కూడా దర్యాప్తు చేసి, ఎందుకంటే ఈ తాలూకా మా జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి మల్ల బుల్లిబాబు పైన హత్యాయత్నం చేసి ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి వయసు చూస్తే 25 సంవత్సరాలు. అటువంటి వ్యక్తి వెనకాల ఉండి చేయించినటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి అరెస్టులు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీని వెనకాతల ఏదో ఒక రాజకీయ కుట్రకోణం నడుస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపైన వెంటనే కానీ అరెస్టులు చేయకపోతే గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో ఎస్పీ గారిని కూడా రేపు కలవడం జరుగుతుంది. ఎంతటి వారున్నా కానీ వాళ్ళందరినీ కూడా బహిర్గతం చేసి ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా మంచి వాతావరణంలో ఉన్న ప్రాంతంలో ఈరోజు ఇటువంటి హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాం. విజయనగరం జిల్లా పార్వతీపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం ఫోటోగ్రాఫర్స్పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ మ్యారేజీ కవరేజ్ కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్పై ఫంక్షన్ హాల్ యాజమాన్యం
పనిచేస్తున్న సిబ్బంది, సెక్యూరిటీ అందరూ కలిసి బాషా అనే ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడ్డారని తీవ్రంగా ఖండించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని అన్ని ఫోటో స్టూడియోలు సంపూర్ణ బంద్ పాటించి మద్దతు తెలిపారు. పార్వతీపురంలో 4 రోడ్ల కూడలి నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఫోటోగ్రాఫర్ బాషాకి న్యాయం చేయాలని నిరసన నిర్వహించారు. దాడి చేసిన సిబ్బందిని మరియు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేస్తూ గాయపడిన ఫోటోగ్రాఫర్ బాషాకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి అనంతపురంలో 1వ తారీఖు మన ఫోటోగ్రాఫర్ బాషాపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆ హోటల్ యాజమాన్యం ఇప్పటికే 5 రోజులు అవుతున్నా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఆ మిగతా కార్యకలాపాలన్నీ యథాతథంగా చేసుకోవడంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు 4 రోడ్డు సెంటర్ నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. తక్షణమే పోలీస్ శాఖ వారు స్పందించి భాషకి తగిన న్యాయం చేయాలని, హోటల్ సిబ్బందిని చట్టరీత్యా శిక్షించాలని చెప్పేసి, ఫోటోగ్రాఫర్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి పార్వతీపురం ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇట్లాంటి సంఘటన మరి ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి భౌతిక దాడికి దిగడం అనేది అమానవీయ చర్య అని చెప్పేసి ఈ దాడిని తీవ్రంగా అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ ఫోటోగ్రాఫర్ భాషకి ఫోటోగ్రఫీకి సంబంధించిన పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు హోటల్ యాజమాన్యం. అలాగే ఆయన పనిముట్లు ఆయనకి ఇప్పించి, కెమెరాలు అవి ఆయనకి ఇప్పించి ఆ భాషకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకున్నాం. స్టేట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. అల్పపీడనం మరో 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. కోస్తాంధ్రలో అల్పపీడన ప్రభావం పెద్దగా ఉండదని, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఈ రోజు అనగా 7 సెప్టెంబర్ 2021 వాతావరణ సూచనలు తెలియజేసిన వారు ఎస్టెల్లా, డైరెక్టర్ వాతావరణ కేంద్రం అమరావతి. నిన్న ఉత్తర కోస్తాంధ్ర మరియు దాని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈరోజు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతుంది. దానికి సంబంధించిన ఉపరితల ద్రోణి 7.6 కిలోమీటర్ ఎత్తులో నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది మరియు షియర్ జోన్ 18 డిగ్రీ లాటిట్యూడ్లో 3.1 కిలోమీటర్ నుండి 7.6 కిలోమీటర్ మధ్య ఎత్తులో దక్షిణ వైపు వంగి అల్పపీడనం ప్రాంతము గుండా కొనసాగుతుంది. దీనివల్ల ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర చాలా చోట్ల, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి మరియు విశాఖపట్నం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడనం బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడి. వైసీపీ నేత మల్లా మల్లిబాబుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల అరెస్టు. కేసు వివరాలను తెలిపిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి. విశాఖలోని భూములను అధికార పక్షం నేతలు కాజేస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ధ్వజం. అంబేద్కర్ విగ్రహం పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న దళిత నేతలు, సంఘాలు వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపిన ఆందోళనకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.